ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశం తినుదినమన చచ్చెదవు. ఆది కాండము 2వ అధ్యాయము 17 వచనం. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవు. తినకూడదు, తినిన ఎడల చచ్చెదవు అనునవి దేవుని ఆజ్ఞ. ఇందులోనే తొలిసారిగా చావును గుర్చిన ప్రస్తావన ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపము చేయువాడు మృతి పొందును వంటి దేవుని వాక్యములు నిత్యము మన చెవులలో మారుమ్రోగుచుండినను అతిక్రమించు స్వభావము మనలో సహజముగా ఉన్నది. పాపము మనలను దేవునికి దూరముగా చేయుచున్నది. దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృష్టింపబడితిమి గనుక దేవుని మహిమ మన మీద నిలిచి ఉన్నది. పాపము చేసినప్పుడు వీటన్నిటితో పాటు దైవ ప్రసన్నత కూడా మనలను విడిచి వెలుచున్నది. దేవుని సహవాసము లభించుటలేదు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆది కాండము 2వ అధ్యాయము 7. జీవాత్మనగా లివింగ్ సౌల్. తెలుగు తర్జుమాలో సౌలన మాటకు ప్రత్యేకమైన పదము లేదు. ప్రాణాత్మ దేహమని సంబోధించినప్పుడు 3 వ్యత్యాసమైన భాగములున్నవి. ఆత్మ అనున్నది నరులు చనిపోయిన తక్షణము దేవుని యొద్దకు వెళ్ళునదై ఉన్నది. అదే సమయమున పరిశుద్ధాత్మను ఆత్మ అని చెప్పుచున్నాము. జీవించు ఆత్మను సంబోధనను బట్టి బ్రతికినంత కాలము భూమి మీద చనిపోయినప్పుడు పరలోకములో మన ఆత్మ జీవించును. తినుదినమున ఆదాము యొక్క సౌలు మరణించెను. అతడు ప్రాణము గల శరీరముతోనే మిగతా దినములనియు జీవించెను. అందువలన అతడు మరికొన్ని సంవత్సరములు బ్రతికెను. ఉదాహరణ, అతి వేగముతో కారు సాగుచున్నది. ఆగిపోవలసిన చోటును సమీపించినప్పుడు డ్రైవర్ ఇంజిన్ను ఆపాడు. కారు కొంత దూరం నడిచి ఆగును. ఆదామునందు దేవుడు ఉంచిన జీవాత్మ ఇంజిన్తో సమానము. క్రీస్తును అంగీకరించిన వారి పరిస్థితి ఏమిటి? అంగీకరించిన వారి పరిస్థితి ఏమిటి? ఈ 2 ప్రశ్నలకు బైబిల్ ఒకే వచనము ద్వారా జవాబు ఇచ్చుచున్నది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుడు తన వాక్యమును మన యొక్క వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.